దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుంచి సంఘాలలో వాక్యం చెప్పబడుతూనే ఉంది. అనేకులు రక్షించబడుతున్నారు, కొంతమంది రక్షించబడుతున్నామని అనుకుంటున్నారు. కాబట్టి మనం బల యొద్దకు వచ్చాం. బలలో ప్రవేశించేటప్పుడు మనల్ని మనం ఖాళీ చేసుకోవాలా, పరిశుద్ధపరుచుకోవాలా, క్షమాపణ వేడాలా. మనం ఆరాధనలో విన్నాం, మనస్సే చేసిన పాపాలని క్షమించుటకు దేవునికి మనస్సు లేకపోయింది. అంటే అతను క్షమించబడకుండా వెళ్ళిపోయాడు. అయినా సరే అతన్ని అనేకసార్లు క్షమించి మరలా యెరూషలేముకి తీసుకొచ్చాడు. కానీ ఆ పాపాలు మాత్రం అలా ఉండిపోయింది. బైబిల్లో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పాపములు క్షమించబడ్డాయా? ఇప్పుడు ప్రభు వస్తే మనం వెళ్తామా పరలోకానికి ఆయనతో కూడా, లేకపోతే విడువబడతామా? సహోదరుడు ఆరోన్ను పంపించాడు, మేము సిద్ధపడతా ఉన్నాం. కొంచెం సమయం తీసుకుంది, అయినా సరే వచ్చేసాం. సిద్ధపడి ఉన్నానని ప్రభు అనేకసార్లు చెప్పాడు. లోకములో పాపములో కొట్టుకుపోయేవాడు సిద్ధపడి ఉండలేడు. పొద్దున లేస్తే సాయంత్రం మనం పడుకునే దాకా ఎన్నిసార్లు మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాం, ఎన్నిసార్లు శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, ఎన్నిసార్లు ప్రభువుని స్తుతించాం, మహింపరిచాం. ఒక్కొక్కసారి చాలామందిని నేను చూశాను, ప్రతి విషయంలో థ్యాంక్ గాడ్. యాంగ్లియన్స్లో కూడా నేను చూశాను, వాళ్ళు పెద్ద భక్తులు ఉండరు కానీ ప్రతి విషయానికి థ్యాంక్ గాడ్, మై లార్డ్ జీసస్, థ్యాంక్ గాడ్. అలాగా అనేక సార్లు చెల్లిస్తూ ఉంటారు. అయితే అది ఆరాధన కాదు. దేవుని స్తుతించడం మంచిదే. మనం సంఘంలోకి వచ్చినప్పుడు ఎలా ఆరాధిస్తాం? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాం. అది వాళ్ళకు ఉండదు, లోకస్తులకు. ఊరికే థ్యాంక్ గాడ్ అని చెప్పొచ్చు. అందుకనే పాప క్షమాపణ పొందిన వారే ఆరాధించగలరు, ఆరాధించిన వారే బల్లలో పాలుపంపులు పొందగలరు. కాబట్టి మనం ప్రతి లేఖనాన్ని పరిశోధించుకోవాలా. మన జీవితం చాలదు. నా మట్టుకు నేను ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతూనే ఉన్నా, వాక్యం చెబుతూనే ఉన్నా, అనేకులకు సువార్త ప్రకటిస్తూనే ఉన్నా, స్వతంత్రునిగానే ఉన్నా. అయినా సరే మనల్ని పరిపూర్ణులు చేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. లేకపోతే మనం అసంపూర్ణులుగా మిగిలిపోతాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో బల్ల యుద్ధకు వచ్చిన మనము కొన్ని భాగాలు చూసుకుందాం, పరీక్షించుకుందాం, సిద్ధపడదాం, పవిత్రంగా పరిశుద్ధంగా బలలో చేయవేద్దాం. లూకా సువార్త, దయచేసి మీ బైబిల్ తీయండి. లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనం నుండి 32 వరకు మార్చి చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయం 27 నుండి 31వ వచనం వరకు మార్చి చదువుదాం. మొదటి వచనం నేను చదువుతున్నాను. లూకా సువార్త 23:27. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఇదిగో వడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్థనములను ధన్యములైన అని చెప్పు దినములు వచ్చుచున్నవి. చదవండి. అప్పుడు మా మీద పడని పరమతులు మా గొప్పగా కొండలతో జన్మ చెప్పసాగుతారు. వారు పశ్చిమరానికే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. చదవబడిన లేఖన భాగాలతో దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మతో మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి,
మీ ప్రియ కుమారుడు, నా రక్షకుడు, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమగల నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనాలతో నన్ను మమ్మల్ని సిద్ధపరచుము, బల యొద్దకు చేర్చావు, పరిశుద్ధపరచుము. ఎటువంటి ముడత, కళంకం, మచ్చలు లేకుండా శుభ్రపరచు ప్రభా, పరిశుద్ధపరచు. అయోగ్యం, ఎన్నిక లేని వాళ్ళం, చేతగాని వాళ్ళం అని మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం. తెరవబడిన ఆకాశం దయచేయము, నా మీద మా మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి చదవబడిన లేఖనాలు మేము వివరిస్తుండగా మీరే మాట్లాడి మా హృదయ వాంఛలను, మా శరీరం యొక్క దుస్థితిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. కనికరం గల తండ్రి, సిలువేయబడిన క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తపక్షులకు వస్తున్నాను. కడుగు పవిత్రపరచం. మీ బిడ్డలం కూడి ఉన్నాము. నాతో మాతో మాట్లాడు. కనికరించి ప్రభా, కృప చూపించు. సైతాను అంధకార శక్తులను యేసు నామములో దూరపరచు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమగల నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చూడండి, లూకాసు సువార్త 23వ అధ్యాయం 27వ వచనం నుంచి 31 వరకు చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువ మోయుచు గొల్గొతా కొండకు నడిచి వెళ్తున్నాడు. భుజం మీద ఏముంది? సిలువ ఉంది. ఆ సమయంలో సిలువ ఉందా? సిలువ పెట్టుకొనే యెరూషలేము కుమార్తెల వైపు తిరిగాడా? చూడండి 26వ వచనం. వారు ఆయన తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వస్తున్న కురేయుడైన సీమోను ఒకను పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దాన్ని పెట్టేది. ఇప్పుడు ఎవరి మీద ఉంది సిలువ? కురేయుడైన సీమోను మీద ఉంది, లేదా నీ మీద, నా మీద ఉంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడను నేను కాదు. ఎవరు జీవిస్తున్నారు? ఎవరు జీవిస్తున్నాడు? క్రీస్తు. సగం సైతాను, సగం యేసు. లోకం అలాగే ఉంది పరిస్థితి. భయపడు, ధైర్యం తెచ్చుకో, ప్రభువుని వెంబడించడానికి సిద్ధపడు. అప్పుడు సిలువ నీ మీద పెడతాడు దేవుడు. యేసుప్రభు ఒప్పుకున్నాడు ఆ క్షణంలో. అయితే ఇవన్నీ సాక్ష్యాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయన సిలువ వేయబడం లేదని. ఇష్మాయిల్లో చాలా మంది చెప్తారు, అదిగో ఆ సిలువ ఆయన మోస్తుండగా ఆయన భుజం మీద తీసి పల్లెటూరు సీమోను మీద పెట్టారు. అది సాక్ష్యం. నువ్వు నేను గెలవలేం. నువ్వేదో చెప్పుకోవచ్చు, తప్పుడు బోధలు బోధించవచ్చు. యేసు ప్రభు సిలువ మోసాడు. ఆయన అనేక సార్లు కృంగాడు, కూలాడు. ఇవన్నీ సాక్ష్యాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో గొప్ప జనసమూహము ఏం చేస్తుంది? ఆయనను వెంబడిస్తూ ఏం కొట్టుకుంటుంది? స్త్రీలు కూడా బాదుకుంటున్నారు. ఎక్కడ? తన యాద మీద కొట్టుకుంటా ఉన్నారు. ప్రభు చూశాడు ఆ వైపు. ప్రభు హృదయాంతరంగా నిరిగినవాడు. నీ నా పై వేషము చూడడు. ఆయన పై వేషం చూడడానికి బట్టలు లేకుండా తిరుగుతామా? కాదుగా. తగు సంవత్సరము ధరించాల్సిందే. హృదయం పరిశుద్ధపరుచుకొని దేవుని ఎదుట సాగిలపడాల్సిందే. ఈ ఉదయకాల సమయంలో ఆదివారం మనది కాదు. ఎవరిది? ప్రభు దినం అని రాయబడింది క్లియర్గా. ప్రభు దినం ప్రభుకి ఇవ్వాలి. ఇక్కడే మనం అంతా కోల్పోతున్నాం. ఒకసారి నేను మా బాబు హెబ్రోన్ వెళ్ళాం. సాయంత్రం 4:30 అయిపోయింది. ఇది నాకు కొత్త కాదు, నా కుమారుడికి కొత్త. తలనొప్పి వచ్చేసింది. ప్రాక్టీస్ అవుతుంది, డోంట్ వరీ అని చెప్పారు. సాధన చేసుకుంటే అన్ని సాధ్యమే. సాధన చేయాలి. ఈరోజు ఉదయం ఎన్ని గంటలకు లేచారు? 4 గంటలకు లేచారు. ప్రార్థన చేశారా? లేదు. భయం లేదు, బాధ్యత లేదు. సేవ చేస్తున్నారు, స్వార్థ ప్రకటిస్తున్నారు, బాగా తింటున్నారు, పడుకుంటున్నారు. కష్టం, జాగ్రత్త, విడవబడతాం. ఇలాగే ఈ స్త్రీలు కూడా
రొమ్ము కొట్టుకుంటూ ఏం చేస్తున్నారు? చదవండి ఆడ. ఏం చేస్తున్నారు? చాలా మంది స్త్రీలు వెంబడిస్తున్నారు. ఈనాడు కూడా చాలా మంది స్త్రీలు ఉంటారు సంఘాల్లో. దేవుని బిడ్డలారా, ప్రభు చూస్తున్నాడు. వాళ్ళు ఎదలు కొట్టుకోవటం గమనించాడు. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, చెప్పండి. తర్వాత యేసు వారి వైపు తిరిగి, ఆయన మీద సిలువ లేదు అప్పుడు. ఎవరి మీద ఉంది? పల్లెటూరు సీమోని మీద ఉంది సాక్ష్యం. సిలువ వేయబడిని చెప్పేవాడికి ఇది ఒక సాక్ష్యం. అప్పుడు యేసు వారి వైపు తిరిగాడు. ఎట్ట తిరిగాడా? సిలువ మోస్తానంటే నీ చేత నాతో ప్రతిష్ఠించుకునేవాడు కాదు యేసు ప్రభు. ఆయన సమస్తం రాసి పెట్టాడు. అర్థం చేసుకుని నీకు అర్థం కావట్లేదు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి. ఎందుకమ్మా? పిల్లలు తీసుకొచ్చాడు ఎందుకు? ఈ మధ్యలో తల్లులు వచ్చారు, రొమ్ము కొట్టుకుంటున్నారు, దుఃఖిస్తున్నారు, చాలా మంది స్త్రీలు వెంబడిస్తున్నారు. ఇక్కడ పిల్లల సమస్య ఎందుకు వచ్చింది? అమ్మా యెరూషలేము కుమార్తెలారా, సినిమాల్లో ఈ మాట పెట్టరు, అమ్మలారా అని పెట్టారు. ఒప్పుకోరు మన దేశం. డాటర్ ఆఫ్ జెరూసలేం, డోంట్ క్రై ఫర్ మీ, క్రై ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ చిల్డ్రన్. మీ కొరకును ఎవరి కోసం ఆడాలా? పిల్లల కోసం. వై? ఎందుకు? అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకు? వై అంటున్నాడు. ఎవరు? పిలాతు. మత్తయి సువార్త 27:23 దయచేసి చదవండి. మీ పని అక్కడికి తీయడం చదవడమే. మత్తయి సువార్త 27:23 అధిపతి చూసావా? వై, ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. ఇతడు ఏ దుష్కార్యం చేశాడు? ఏం చేశాడమ్మా? ఎందుకు సిలువేయమంటున్నారు? అందుకు ముందు వచ్చిన చూస్తే సిలువేయము సిలువేయము సిలువేయమంటున్నారు. ఎందుకని అంటున్నాడు? దేవుని బిడ్డలారా, అంతకు ముందే తన భార్య ఒక కలగని చెప్పింది. అయ్యా, నీతిమంతుని జోలికి పోవద్దు, నేను కలలో చాలా బాధపడ్డా ఆయన గురించి. దేవుడు ఒకరు విశ్వాసైనా ఒకరు విశ్వాసం ఉంటారు. భార్య విశ్వాసం అయితే భర్తను రక్షించుకుంటుంది, భర్త విశ్వాస అయితే భార్యను రక్షించుకుంటాడు. ప్రతి కుటుంబంలో ఉంటారు. బాగా గమనించండి. ఎవరు సమానంగా ఉండనే ఉండరు. ఏదో ఒకరోజు ఆమె ఎదురు తిరుగుతుంది, దీని ఎదురు తిరుగుతాడు. అయితే మనందరం ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడిస్తే మనందరినీ పరిపూర్ణం చేస్తాడు. కాబట్టి పిలాతు అడుగుతున్నాడు, అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసింది? ఏం చెప్తున్నారమ్మా తల్లి? చదువు సోదరుడా. అడుగగా వారు ఇదే మాట ఏం చెప్తున్నారు? సిలువ వేయము సిలువ వేయము. తర్వాత ఏం జరిగిందో? పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈనాడుండే లోకములో పెద్ద పెద్ద నాయకులు, జడ్జెస్, గవర్నర్స్, ప్రెసిడెంట్స్, వాళ్ళ వల్ల కావటం. ప్రజలు వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని సిలువేము సిలువేము సిలువేము. ఇప్పుడు ఒక ప్రశ్న, యెరూషలేము క్రైస్తవులు లేదా యెరూషలేము కుమార్తెలు ఎందుకని వాళ్ళని అట్లా సంబోధించి అడుగుతున్నాడు? మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవడని తెలుసా కారణం? చదువు తర్వాత వచ్చి 20 ఇప్పుడు చదివేదే. నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకోవడం వాళ్ళకి అప్పగించేశాడు. దేవుని బిడ్డలారా, కీర్తన 26:6 ఉంది మాట, చేతులు కడుక్కొని శుభ్రపరుచుకొని ఉంటారంట. హృదయంలో పెట్టుకోండి వాక్యం, చూడకుండా వాక్యం చెప్పాలా? చాలమ్మా, నిర్దోషులని నా చేతులు కడుక్కున్నాడంటే యూదులు చేసే పనులు, కొన్ని ఇష్టమైన వాటిని
ప్రజలను సంతోషపెట్టుటకు కొంతమంది ఈ లోక నాయకులు ఈ పనులు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళని సంతోషపెడితే వాళ్ళ అధికారం స్టాండర్డ్గా ఉంటుంది, లేదా పీటలు కదిలిపోతాయి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యానికి అంటానికి వచ్చిన నీవు పిలాతు ఏం చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు, చదువు. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కన్నారమ్మా. ఎందుకమ్మా పిల్లలు తీసుకొచ్చారు మధ్యాహ్నానికి, మధ్యలో తీసుకొచ్చి వాళ్ళకి పెట్టారు. మీరు పడండి బాధలు. పసిబిడ్డలు వాళ్ళకి ఏం తెలుసు? అమాయక బిడ్డలు ఆడుకుంటారు, పాడుకుంటారు, కొట్టుకుంటారు, ఇప్పుడు మళ్ళీ మర్చిపోతారు. చిన్న బిడ్డల వల్ల మీరు కావాలన్నాడు, కానీ చిన్న బిడ్డలు తీసుకొచ్చి మధ్యలో పెడతారా? మీరు పోయండి, మీ పాపాలు మీరు కడుక్కోండి. వారి రక్తము మా పిల్లల మీదను మా మీదను ఉండునుగాక. అందుకు చెప్తున్నాడు యేసు ప్రభు, అమ్మా మా తల్లులారా, పిల్లలు లేకపోతే దేవుని స్తోత్రం, పిల్లలు ఉండి తీసుకొచ్చి ఆ రక్తాపరాధాన్ని బిడ్డల మీద మోపితే చాలా బాధపడాల్సి వస్తుంది. ప్రభు అంటున్నాడు, చాలా దుఃఖపడ్డాడు. ఆ ప్రెటోరియం అనేటువంటి మందిరంలో ప్రభువు చిత్రపు తెలుస్తుంటే వీళ్ళు అంటారు, వాని రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండరు కాక. మీ భర్తలు ఆల్రెడీ ఒప్పేసుకున్నారమ్మా. అక్కడ ఎక్కడ? ప్రెటోరియం అనే మందిరంలో వాని రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండగా. అంటే తరతరాలకి తెచ్చారు యేసు ప్రభు యొక్క ఆ పాపాన్ని, శాపాన్ని నెత్తిని పెట్టుకొని మోస్తున్నారు. ఈనాటికి యెరూషలేములో నెమ్మది లేనే లేదు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మోసపోతున్నవేమో జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలను ఎలా సాగుతున్నావు? దేవుని యేసుక్రీస్తు యొక్క రక్తాపరాధం వాళ్ళ మీద ఉంది. శాపం, అశ్రద్ధ. అసలు ఈ శాపం ఎట్లా వస్తుందో తెలుసా మీకు? ఇర్మియా గ్రంథం 48 అధ్యాయం 10వ వచనం చదువు టక్కగా. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపమే పెట్టేశాడు. ఏంటి నీ పరిస్థితి? ఏమిటి నీ ధైర్యం? నీ ఆస్తులు, నీ సంపాదన, నీ డబ్బు నేను రక్షిస్తున్నానుకుంటున్నావా? రక్షించలే, రక్షించదు. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు, సామెతల్లో ఉంది మాట. కాబట్టి జాగ్రత్త, భయపడు. భర్తలు పోయి అక్కడ అంతా ఒప్పుకొని శిలువు మీద మోసుకొని వేసుకుని పోతుంటే అయ్యో మా ప్రభుని అయ్యో సిలువ వేసేస్తున్నారు, నా కొరకు ఏడుస్తారు ఎందుకు? నేను వచ్చింది అందుకు, నేను వచ్చింది లోకానికి, అందుకే లోక పాపములు మోసుకొని పోతున్నా దేవుని గొర్రె పిల్ల. ఈ లోకంలో గొర్రెల బయలు కాదు, దేవుడు పంపించాడు ఒక గొర్రె పిల్ల. రామ్ అంటే భయపడతారు మనోళ్ళు. రామ్ బికేమ్ యాజ్ ఎ ల్యాంప్ అని చాలాసార్లు చెప్పాను నేను. ఆ రామ్ అనేటువంటి పొదల్లో, మోషేకి కనపడేటువంటి ఆ అగ్నితో కాలిపోయినటువంటి పొదలో కొమ్ములు తగులుకొని, కొమ్ములు తగిలేది, కొమ్ములు అటువంటి ఎగురుకుంటే చిన్న గొర్రె పిల్లకుంటే ఉండవు. కొమ్ములు తిరిగిన మగాడు అంటుంటారు ఒక్కొక్కసారి. అంటే ఏంటి? ఆయనే కొమ్ములు తిరిగిపోయినాడు, జగత్తు పునాది వేయబడక నుంచి ఉన్నాడు. ఆ పొదల్లో, ఆ కొమ్మల్లో చిక్కుకొని ఉన్నాడు. ఆయనే ర్యామ్. ర్యామ్ అంటే ద మేల్ షీప్. ఆ పేరే పెట్టుకున్నారు వీళ్ళు. ర్యామ్ బికేమ్ యాజ్ ఎ ల్యాంబ్. ఆ పొట్టేలే తల్లి కడుపున పుట్టాలంటే ఆ కొమ్ములు వేసుకుని పుట్టడు, చచ్చిపోద్ది తల్లి. స్వరూపంలో మార్పు చెంది గొర్రె పిల్లగా వచ్చాడు ఈ లోకానికి. ఆ గొర్రె పిల్ల నీ కోసం, నా కోసం కలువరిశిలో వేలాడి రక్తం కార్చడానికి వెళ్తుంటే మా యేసు ప్రభుని చంపేస్తున్నారు. నేను వచ్చింది అందుకమ్మా, కానీ ఏముంది మీ నెత్తిన? మీ మీదను మీ పిల్లల మీదను శాపం ఉండదు. ఎట్లా మరి శాపం పోద్ది? ఈ శాపం పోవాలంటే యేసు ప్రభుని
మనం రక్షకుడుగా అంగీకరించాలి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాపం? ఆదికాండం 27వ అధ్యాయం తీయాలి తొందరగా. చదవండి. 27. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. ఎవరు? తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి చదువు నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన దీవించిన చెని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవునికి అనుగ్రహించుగాక. ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి. చూసారా ఎక్కడి నుంచి వచ్చిందో పాపం, శాపం. ఇంకా చదువు కిందకి. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. చాలు. 27వ అధ్యాయం ఇంట్లో వచ్చిన చదువు. ఆదికాండం 27. కాబట్టి నా కుమారుడా, రెబెక్కా తల్లి ఏం ప్రశ్నిస్తుంది చూడు. నా కుమారుడు అంటుంది. ఆ కుమారుడు అంట ఇస్సాకు కుమారుడు కదా. నా కుమారుడా, నా మాట విని నా మాట విను. నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము నాయనా. ఎందుకు చెప్తుంది మాట? ఇస్సాకుని దీవించడానికి తండ్రి భోజనం తీసుకురా నాకు నాయన, నేను పెద్ద కొడుకు, నువ్వు నా తర్వాత నువ్వేనో, నీకు ఆ ఆశీర్వాదం రావాలంటే రేపక్క తిప్పేసింది. చదువు తర్వాత వచ్చింది. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను, అది గొర్రె పిల్లలు కూడా కాదు, 2 మేక పిల్లలని తీసుకురా. అక్కడి నుండి నా ఎద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. తల్లికి తెలుసా లేదా తండ్రికి ఏ భోజనం ఇష్టమా? నీ భర్తకి ఏం కావాలో నీకు తెలుస్తుంది, నీ భర్తకి ఏం కావాలో నీకు తెలుస్తుంది. యాకోబుకి ఏం తెలుసు? తీసుకురా నాకు తెలుసు, మీ నాన్న ఏం అడుగుతాడు, ఏం తింటాడో. తీసుకొచ్చాడు. అయితే తీసుకొచ్చే ముందు ఒక మాట అన్నాడు. యాకోబులో నీది అక్కడే కనపడుతుంది మనకి. చదువు. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీ తండ్రి యొద్దకు అవి తీసుకుని పోవాలి. నువ్వు నేను చెప్పినట్టు విను నాయన. నీకు తల్లి కొడుక్కి బోధ చేస్తా ఉంది. యాకోబు సామాన్యుడు కాదు, ఒక మాట అడుగుతున్నాడు అక్కడ. చదువు. అందుకు యాకోబు నా సహోదరుడని ఏశావు ఏం గలవాడు? అంటే ఒళ్ళంతా బోచ్చే. కొంతమంది కూడా చూడు సొక్కా ఇప్పుడు కనబడుతూ బోచ్చు. మా ఇంటి పక్కన ఉన్నాడు ఆయన, చూసినప్పుడు అనుకుంటున్నాను ఇది ఏశావు సంతానమేమో. కాబట్టి రోమములు గలవాడు నా అన్న. నేనేమో నున్నటోండి, నున్నమాట. మరి ఎట్లా మా నాన్న తల్లిని చూస్తాడేమోనమ్మా. ఇస్సాకు సామాన్యుడు కాదుగా, కళ్ళు కనపట్లేదు, అయినా సరే దగ్గరికి రా అంటాడు. నేను చేస్తాను పోనాయన, నీకెందుకో. వేసుకుంటుంది నెత్తిన. ఎవరో? రెబెక్కా. చదువు తర్వాత తల్లి. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచి అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినేలా. వంచకుడు అంటే మోసగాడు. యాకోబు పేరే మోసగాడు. అయినా సరే గ్రహిస్తాడు. అమ్మా ఏంటమ్మా ఇట్లా చేస్తున్నావు తల్లి? తల్లి మాట నువ్వు వినరా అన్నమాట. చాలా మంది వింటారు కొడుకుల్ని, వాడు చెప్పేది వినరు. ఏది సత్యం వాడు చెప్పే దానిలో ఏమన్నా నిజం ఉందా అని ఆలోచించాల. నా కుమారుడా, నా మాటను నీకెందుకు, నేను తీసుకొస్తాను, నువ్వు తీసుకురాలేవు. వాడు దేవుని నమ్ముకోవాలి, వాడే యేసుప్రభు దగ్గర క్షమాపణ ఉండాలా, వాడు రక్షణ పొందాలా. నా రక్షణ నీకు రాదు, నీ రక్షణ నాకు రాదు. రక్షణ ఇండివిజువల్. ఆరాధించావు ఇప్పుడు ఇండివిజువల్. అది నీ స్వకీయం. నువ్వు ఆరాధిస్తే నీకు, నువ్వు ఆరాధిస్తే నీకు, లేకపోతే పోగొట్టుకుంటున్నావు. నీకు తెలియకనే పోగొట్టుకున్నావు. తెలియకనే నెత్తి మీదకి శాపం తెచ్చుకుంటున్నావు. వంచుకుడిగా కనపడతానమ్మా అంటే శాపమే కానీ
నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొని అని చెప్పాను. ఆశీర్వాదము తెచ్చుకోనని చెప్పాను. ఎవరికే?